చికెన్ ఉడకపెట్టాను పసుపును ఉప్పేసి. ఆల్రెడీ ఇందులో ఉడుకుతుంది. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిస్తాను. ఇది తీసి ఇది వేస్తాను. తర్వాత అల్లం పేస్ట్ వేస్తాను. ఆల్రెడీ చికెన్ వేస్తున్నా. ఒక 5 సెకండ్లు వేస్తాను. ఇదిగోండి ఏగుకుంది. ఆ వాటర్ వచ్చేటప్పుడు అందులో కూడా పోయింది. ఇందులో కూడా ఇంకా వాటర్ వస్తుంది. వాటర్ వచ్చేటప్పుడు ఇట్లా నురుగు వస్తుంది. ఇంకా వేగాలి. ఈ కలర్ రావాలి. కొంచెం ఎలుతురు తక్కువ వచ్చింది. ఇదిగోండి చికెన్ అయ్యింది. తీస్తున్నా. గోల్డ్ కలర్ అయింది. అంటే ఆయిల్తోనే పర్లేదు. పావు తక్కువ 2 కిలోలు తీసుకున్నాను. 3 కిలోలు తీసుకున్నాను చికెన్. అది వచ్చేసరికి 1.5 కిలో వచ్చింది. అంటే మా నాన్నకి కొంచెం బాగాలేదు. నేను నెల వెళ్ళేటప్పుడల్లా ఇలాగా చేసి తీసుకెళ్తాను. మేము ఉండేది హైదరాబాద్లో ఉంటాము. నాకు చికెన్ పచ్చడి ఎప్పుడు నిండంటే వచ్చు కనీసం ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ అందరూ ఛానల్లో పెట్టుకున్న తర్వాత నేను స్టార్ట్ చేసిన. సరిపోయినంత అల్లం పేస్ట్ ఎంత కావాలో అంత వేస్తున్నా. ఇదిగోండి అల్లం పేస్ట్ వేస్తున్నా. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అంటే ఎక్కువ వేసుకుంటే గ్రేవీ వస్తుంది. 3 స్పూన్లు అంటే ఫుల్గా వేసిన. నేను అన్నీ ఏమైనా డిజైన్ నేను చూపించలేదండి. అంటే ఎట్లా అంటే ఇంట్లో ఏదో సింపుల్గా ఇలా సరదాగా తీద్దామనుకో. ఈ కలర్ వస్తుంది. అంటే వాటర్ లాగా పొంగుతుంది. ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. 3 కిలోల చికెన్, పావు కిలో అల్లం పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, సరిపోయినంత నిమ్మరసం, సరిపోయినంత కారం. ఇగో అంత వచ్చేసరికి ఈ కలర్ వచ్చింది లాస్ట్కి. ఇంకా వేగాలి. ఇంకా పచ్చివాసన వస్తుంది. ఆయిల్ అయితే సరిపోలేదు. ఆయిల్ అక్కడే వేస్తా, లేకపోతే ఇక్కడే ఉంటే కొంచెం వేస్తాను. కలర్ అయితే వచ్చింది. ఇవ్వండి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇంకా సరిపోతుంది. ఆ వేడి మీద సరిపోతుంది. ఇంకా ఆఫ్ చేస్తున్నా. ఇవన్నీ కలిపేటప్పుడు ఇగోండి చికెన్ అయిపోయింది కదా. చికెన్లోకి నిమ్మరసం ఈ సైజు కాయలు 6 కాయలు వేసుకున్నాను. ఇదిగోండి 6 కాయలు కట్ చేసిన. ధనియాల పొడి, కొంచెం మెంతి పొడిను, ఆవపిండి, గరం మసాలా, సరిపోయినంత సాల్ట్ ఫస్ట్ వేసాను. కలర్ కోసమని పసుపు వేస్తున్నా. సరిపోయినంత కారం వేస్తున్నా. మొత్తం అన్నీ కలిపి మిక్సింగ్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఆగండి. అన్నీ కలిపి ఇగో ఇందులో వేస్తున్నా. చికెన్ అయింది కదా. ఈ గ్రేవీ కూడా ఇందులో వేస్తున్నా. సరే చూపించట్లేదండి, ఏమనుకోవద్దు. సారీ. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, లేకపోతే లేదు, అంతే. అంటే మీ ఇంట్లో కూడా నేను కూడా ఒక్కదాన్ని అంతే, ఏం లేదు. కానీ అల్లం పేస్ట్ గ్రేవీ ఆయిల్లో ఉడకపెట్టింది. కారం నల్లకాయలు, గుంటూరు కాయలు, నేను మా మేడం వాళ్ళ ఇంట్లో తెచ్చిన. కలర్ రాలేదండి. కలర్ రావాలంటే ఏం చేయాలి? బ్లాక్ వచ్చింది. లైటింగ్ తక్కువ ఉంది. ఈ కారం వేసిన. ఇదిగోండి ఈ కారం వేసాను. 2 కిలోల చికెన్కి 6 నిమ్మకాయలు, సరిపోయినంత కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం పేస్టు, సరిపోయిన నిమ్మరసం. ఇదిగోండి ఎంత వచ్చింది.
ప్లీజ్ అండి నాకు కూడా లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి ప్లీజ్. ఆఫ్ చేస్తున్నానండి, ఏమనుకోవద్దు. అంటే ఇగో ఇది ఏమంటే ఇందులో నిమ్మరసం వేస్తా. ఇప్పుడు నిమ్మరసం వేస్తే లూజుగా వస్తుంది. కొంచెం ఆయిల్ కావాలి. కలర్ అయితే తక్కువ వచ్చింది, ఎందుకు బ్లాక్ వచ్చింది, ఎక్కువ చికెన్ అయిపోయింది. ప్లీజ్ అండి నా ఛానల్ కూడా మీరు చూస్తే కనుక ఏవో పిచ్చి 2-3 పెట్టాను. ఇదైతే ఓపిక మీద ఇష్టపడి పెట్టాను. ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, మీకు ఇష్టం లేకపోతే లైక్ చేయదు, చూసి వదిలిపెట్టండి. మళ్ళీ చెప్తున్నా, 2 కిలోల చికెను, సరిపోయినంత అల్లం పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం. అంటే చికెన్ కొంచెం వేడి తగ్గిన తర్వాత నిమ్మరసం వేసుకున్నాను. ఇంకా కొంచెం మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి, సరిపోతుంది అంతే. ప్లీజ్ అండి